ఎప్పుడైనా అనిపించిందా పాత పద్యాల్లో మన జీవితాన్ని మార్చేంత గొప్ప విషయమేదో దాగి ఉందని? ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. తెలుగు సాహిత్యంలోంచి కొన్ని అద్భుతమైన జ్ఞాన ముత్యాలను బయటకు తీద్దాం. మరి వాటిని మన ఈ ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగించుకోవచ్చో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి. నిండుకుండా తొనకదు. చాలా సింపుల్గా ఉంది కదూ, కాని ఈ ఒక్క మాటలోనే ఎంత లోతైన అర్థముందో. మన ఈ మొత్తం విశ్లేషణకు ఇదే పునాది అన్నమాట. నిజంగా తెలివికి, తెలివి తక్కువతనానికి మధ్య తేడాను ఇంతకంటే బాగా చెప్పడం సాధ్యమా? సో ఈ ఆలోచనతోనే మనం ముందుకు వెళ్దాం. సరే, అసలు నిజంగా తెలివైన వాళ్లని ఎలా గుర్తుపట్టాలి? వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టా, లేకపోతే వాళ్ల ప్రవర్తనను బట్టా? ఇదే మన మొదటి ప్రశ్న. ఈ సెక్షన్లో మనం జ్ఞానానికి, వినయానికి మధ్య ఉన్న ఆ సంబంధమేంటో లోతుగా చూద్దాం. ఇక్కడ చూడండి, తేడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. తెలివి తక్కువాళ్లు ఖాళీకుండలాగా టపటపమని చప్పుడు చేస్తూనే ఉంటారు. కాని నిజమైన జ్ఞానమున్నవాళ్లు నిండుకుండలా చాలా ప్రశాంతంగా, గంభీరంగా ఉంటారు. వాళ్ల మౌనమే వాళ్ల తెలివికి అసలైన సాక్ష్యమని చెప్పాలి. అయితే ఒక ప్రశ్న, అసలు ఒక మనిషికి ఇంత ప్రశాంతత, ఇంత వినయం ఎలా వస్తాయి? అంటే నేర్చుకోవడం అనేది మనలోని అహంకారాన్ని ఎలా తగ్గిస్తుందో చూద్దాం. ఈ జర్నీ మనల్ని కొంచెం ఆశ్చర్యపరచొచ్చు కూడా. ఈ మాటలొక్కసారి గమనించండి. నాకు తెలిసింది చాలా తక్కువ అని ఎప్పుడైతే ఒక వ్యక్తికి అర్థమవుతుందో అప్పుడే అతనిలో వినయం మొదలవుతుంది. అంటే నిజమైన జ్ఞానం అహంకారాన్ని చంపేస్తుందన్నమాట. ఇది మనం ఎప్పటికీ మర్చిపోకూడని ఒక ముఖ్యమైన పాఠం. సరే, జ్ఞానం గురించి చూశాం కదా. ఇప్పుడు మరో ముఖ్యమైన టాపిక్, అదే నీతి, నిజాయితీ. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా, ఒక నీతిమంతుడు తన దారిని ఎందుకు వదిలిపెట్టడో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం చూడబోయేది ఒక నిజాయితీపరుడి యొక్క దృఢ సంకల్పం గురించి. వాళ్ళని ఏ శక్తి కూడా వాళ్లు నమ్మిన దారి నుంచి ఒక్క అంగుళం కూడా పక్కకు జరపలేదు. ఎవరైనా పొగిడినా లేదా నిందించినా వాళ్లకు తేడా ఉండదు. పొగట్టలకు పొంగిపోరు, నిందలకు కుంగిపోరు. వాళ్ల దారి ఎప్పుడూ ఒకటే, స్ట్రెయిట్గా ఉంటుంది. డబ్బు వచ్చినా పోయినా వాళ్ల నీతి మాత్రం మారదు. ఎందుకంటే వాళ్లు నమ్మే విలువలు డబ్బుతో ముడిపడలేవు. చివరికి చావు భయం చూపించినా సరే వాళ్లు న్యాయాన్ని వదలరు. వాళ్ల ధైర్యం నిజంగా మాటల్లో చెప్పలేనిది. అందుకే అంటారు, నిజమైన ధీరులు న్యాయం అనే దారిని ఎప్పటికీ వదలరని. ఒక్కడుగు కూడా పక్కకు వెయ్యరు. అదే వాళ్ల గొప్పతనం, అదే వాళ్ల బలం. సరే, ఇప్పుడు సంపద గురించి మాట్లాడుకుందాం. అసలు నిజమైన సంపద అంటే ఏంటి? కేవలం డబ్బా, లేక అంతకు మించి ఇంకేమైనా ఉందా? ఈ పద్యాలు మనకు ఏం నేర్పిస్తున్నాయో చూద్దాం రండి. ఇక్కడ ఒక చాలా పవర్ఫుల్ సందేశముందండి. అదేంటంటే శ్రమ, కష్టపడటం. అదే అన్ని సంపదలకు మూలం. మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలం, ఏదైనా సృష్టించగలం. అంతా దాన్నుంచే వస్తుంది. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. ప్రకృతి మనకు బతకడానికి కావలసినవన్నీ ఇస్తున్నప్పుడు మనుషులు ఇంకొకరికి బానిసలుగా ఎందుకు బతకాలి? చూడండి, తినడానికి పళ్ళు దుంపలున్నాయి, ఉండటానికి గుహలున్నాయి, తాగడానికి నదుల్లో నీళ్లున్నాయి. ప్రకృతి ఇవన్నీ ఫ్రీగా ఇస్తుంటే మనం మాత్రం సంతృప్తి లేకుండా వేరే వాళ్లకి సేవ చేయడానికి ఎందుకు పరుగులు పెడుతున్నాం? ఆలోచించాల్సిన విషయమే కదా. సరే, ఇక చివరిగా మన ఆలోచనలు మన జీవితాన్ని ఎలా మలుస్తాయో చూద్దాం. అంటే మన మనసులో జరిగేదానికి, మన చుట్టూ జరిగేదానికి మధ్య కనెక్షన్ ఏంటి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది, తెంచలేని గొలుసు. ఫస్ట్ మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచన మాటకు దారితీస్తుంది. ఆ మాట ఒక పనికి దారితీస్తుంది. ఆ పనే మనకొక ఫలితాన్నిస్తుంది. చూసారా, అంత మొదలయ్యేది ఒక చిన్న ఆలోచనతోనే. అంటే దీనర్థమేంటో తెలుసా? మన జీవితానికి మనమే కారణం. మన భవిష్యత్తును మన ఆలోచనలతోనే మనం రాసుకుంటాం. ఏదో యాదృచ్ఛికంగా జరిగిపోతుందని అనుకోవడం పొరపాటు. ప్రతి దానికి మూలం మనమే. ఈ జ్ఞానం 100 సంవత్సరాల నాటిది కావచ్చు, కానీ ఈ రోజుకి కూడా అంతే నిజం. వినయం, నీతి, సంతృప్తి ఇలాంటి విలువల్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవాలి? ఈ ప్రశ్నతోనే ఈ రోజు విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.